బీహార్ ఎన్నికల క్రతువు ముగిసింది. రెండో విడతలో భాగంగా 122 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. కాగా రెండో విడతలో మగధ్, సీమాంచల్, తిర్హుత్ ప్రాంతాలు కీలకంగా మారాయి. అలాగే ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో ప్రశాంత్ కిషోర్, పప్పు యాదవ్ తదితరులున్నారు. ఈ నెల 6న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. బీహార్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతలో భాగంగా 122 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ సెగ్మెంట్లో 20 జిల్లాల్లో విస్తరించాయి. రెండో విడత పోలింగ్ కోసం 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 3,70,00,000 మంది ఓటర్లు ఉన్నారు. కాగా 45,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 40,000 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండడం విశేషం. రెండో విడత పోలింగ్ కోసం దాదాపు 4 లక్షల మంది సిబ్బందిని మోహరించారు. కాగా ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా మగధ్, సీమాంచల్, తిర్హుత్ ప్రాంతాలు రెండో విడతలో కీలకంగా మారాయి. రెండో విడతలో సత్తా చాటడానికి అటు ఎన్డీఏ కూటమి, ఇటు మహాగఠబంధన్ హోరాహోరీగా పోరాడాయి. అలాగే రెండు కూటములు సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కాగా రెండో విడతలో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల సంఖ్యను చూద్దాం. ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 53 సీట్లలో పోటీ చేసింది. కాగా కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన జేడీయూ 44 సీట్లలో పోటీ చేసింది. అలాగే లోక్ జనశక్తి 15 సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలో నిలిపింది. అలాగే ఆర్ఎల్ఎం పార్టీ 4 సెగ్మెంట్లలో పోటీ చేసింది. కాగా ఎన్డీఏ కూటమిలోని మరో భాగస్వామ్య పక్షమైన హెచ్ఏఎం 6 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక మహాగఠబంధన్ విషయానికొస్తే రాష్ట్రీయ జనతాదళ్ 71 సీట్లలో పోటీ చేసింది. అలాగే విపక్ష కూటమిలోని మరో కీలక పార్టీ అయిన కాంగ్రెస్ 37 సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. అలాగే వికాసశీల్ ఇన్సాన్ పార్టీ 2 సీట్లలో పోటీ చేసింది. కాగా భారత కమ్యూనిస్టు పార్టీ 4 సీట్లకు పోటీ చేసింది. అలాగే సిపిఐ-ఎంఎల్ పార్టీ 6 సెగ్మెంట్లలో పోటీ చేసింది. చివరకు సిపిఎం 1 సీటు నుంచి పోటీ చేసింది. కాగా రెండో విడత పోలింగ్లో కొన్ని నియోజకవర్గాలకు ఒక ప్రత్యేకత వచ్చింది. లారియా, చాయ్పటియా, రాక్సాల్, సుగౌలి, త్రివేణిగంజ్, బాన్మంకీలకు ఈసారి ప్రత్యేకత నెలకొంది. వీటిలో అత్యంత తక్కువగా కేవలం 5 మాత్రమే పోటీ చేశారు. కాగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పలువురు ప్రముఖులున్నారు. వీరిలో జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పార్లమెంటు సభ్యుడు పప్పు యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ జీ మాంఘీ తదితరులున్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో రెండు కూటముల నుంచి కీలక నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా జంగల్ రాజ్ను టార్గెట్ చేసుకుని వీరు ప్రచారం చేశారు. కాగా మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఓట్ల చోరీ అంశానికే రాహుల్ గాంధీ పరిమితమయ్యారు.
అయితే ఈ నెల 6వ తేదీన తొలి విడతలో భాగంగా 121 సెగ్మెంట్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు రికార్డు స్థాయిలో 65% పైగా పోలింగ్ నమోదైంది. కాగా తాజాగా రెండో విడత పోలింగ్ కూడా ముగిసింది. దీంతో బీహార్ ఎన్నికల క్రతువు ముగిసింది. ఇదిలా ఉంటే ఈ నెల 14న బీహార్ అభ్యర్థుల జాతకాలు బయటపడతాయి.